వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. సుబ్రహ్మణ్య స్వామికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గుళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మలేషియాలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎంతో ఫేమస్గా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనేది ఎక్కువగా తమిళనాట ప్రాశస్త్యం చెందింది. తమిళనాడులో ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఎక్కువగా ఫోకస్ చేసే ఒకే ఒక దేవాలయం కరింగమాల ధరించే పాతాళ శంభు మురుగన్ దేవాలయం. ఇది ఎక్కడుందంటే దిండిగల్ జిల్లాలోని రామలింగపట్టి అనే గ్రామంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెలసి ఉంది. సుబ్రహ్మణ్య స్వామి పాతాళంలో మనకు దర్శనమిస్తారు. అక్కడ నుంచి సుమారు 16 అడుగుల లోతులో సుబ్రహ్మణ్య స్వామి వెలసి ఉన్నారు. ఆయన అనుగ్రహం పొంది కరింగమాల ధరిస్తే ప్రజలకు సుఖశాంతులు నెలకొంటాయని, నెగటివ్ వైబ్రేషన్స్ వాళ్ళలో ఉండవని, వాళ్ళ కుటుంబ సమస్యలు తీరుతాయని, వాళ్ళు కోరుకున్న కోరికలు జరుగుతాయని కూడా ఇక్కడ ప్రసిద్ధి ఉంది. ఇదే నేపథ్యంలో ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యం తెలుసుకోవాలనుకుంటే సిత్తబోగర్ అనే యోగి కొన్ని సంవత్సరాల పాటు మురుగుడిని మనసారా ధ్యానిస్తూ ధ్యానం తర్వాత అతను ఒకరోజు జ్ఞానోదయంతో మురుగుని యొక్క విగ్రహాన్ని నవపోషాణం అనే పదార్థంతో తయారు చేశారు. ఇది రామలింగపట్టి అనే పురంలో తను తయారు చేసి కొంతకాలం పాటు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత అతని శిష్యుడు తిరుక్కోణం సిద్ధర్ ఈ విగ్రహానికి పాతాళ శంభు మురుగన్ అనే పేరు పెట్టి ఇక్కడ ప్రసిద్ధిగాంచారు. ఆ తర్వాత ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. మంది యోగులు తన ఆలోచనలతో ఈ కరింగమాలను తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా కరింగ అనే చెట్టు 100 సంవత్సరాలకు ఒకసారి, అంటే దాని ఆయుస్సు 100 సంవత్సరాలు, ఆ తర్వాత ఉన్నపరంగా అదే కూలిపోతుంది. అలా కూలిపోయిన చెట్టు నుంచి ఈ కరింగ మాలను తయారు చేయడం జరుగుతుంది. అలాంటి కరింగ మాలను ధరించుకుంటే శరీరంలో ఎటువంటి వ్యాధులు ఉండదు, అదేవిధంగా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండదని చెప్పేసి కూడా ఇక్కడ పలువురు ప్రముఖులు చెబుతున్నారు. దీన్ని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతూ ఉంది. కరింగమాలను ధరిస్తే మన కుటుంబ సమస్యలు కూడా తీరుతాయనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఇక్కడ ప్రస్తుతం ప్రతిరోజు హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడము, కరింగమాలను ధరించడము, స్వామివారిని అంటే 16 అడుగు లోతులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని 18 మెట్లు దిగి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలను తీర్చుకుంటున్నారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఆలయంలో ఎంతోమంది భక్తులను అడిగాను. అనంతపురం నుంచి ఒక వ్యక్తి వచ్చి తను అనుకోకుండా స్వామివారిని దర్శించుకున్నాడని, ఒక్క వారం లోపలే తను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు కొన్ని లక్షలు గడించానని, మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ వచ్చినట్టు కూడా మాతో చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా భక్తులు వచ్చారు. వారు కూడా వారి యొక్క వాయిస్ని, వారి యొక్క అభిప్రాయాల్ని మనకు తెలియజేయడం జరిగింది. ఇలా ఈ ఆలయం మరింతగా ప్రసిద్ధి చెందుతూ కరింగమాలతో ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి భక్తుల నమ్మకం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఎవరికైతే నమ్మకంతో స్వామివారి దగ్గరికి వస్తారో వారికి ఖచ్చితంగా వారు కోరిన కోరికలు తీరుతాయనేది కూడా అందరూ చెప్తున్న మాట. ఓకే, నా పేరు భూమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, నాది ధర్మవరం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ పాతాళ మురుగన్ టెంపుల్ దగ్గరికి ఎవరు చెప్తే విన్నాము. ఇక్కడ బాగా పవిత్రమైన దేవాలయం అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చాలా పవిత్రమైన దేవాలయము. ఇక్కడ నరదిష్టి, నరఘోష ఇలాంటివి ఉండవని చెప్పి ఇక్కడికి అంతా ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. మేము కూడా అలా చూసి ఇక్కడికి వచ్చాము. చాలా పవిత్రమైన దేవాలయం విన్నాము. మా ఆంధ్ర సైడు, తెలంగాణ, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు తేజ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ పాతాళ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి నేను యూట్యూబ్లో చూశాను, ఇన్స్టాగ్రామ్లో చూశాను. సో ఇక్కడ ఫేమస్ అని తెలిసి ఇంకో ఫేమస్ అంటే కరింగమాల ఇక్కడ ఫేమస్. దీనివల్ల వెల్త్ ఇంక్రీజ్ అవుద్ది, ప్రాస్పర్టీ అవుద్ది, ప్లస్ మన నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంతా పోతాయి అని తెలిసి ఫ్రెండ్స్ చెప్పారు. దానివల్ల మేము ఇక్కడికి వచ్చాము. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ స్వామి, ప్లస్ ఈ క్లైమేట్ కండిషన్స్, ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఇక్కడ. ప్లస్ దీనివల్ల మెయిన్గా ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది. ఈ మాల ధరించడం వల్ల, కరింగమాల ధరించడం వల్ల ఫ్యామిలీ కూడా వాళ్ళ బాండింగ్ బాగుంటుంది. మెయిన్ నెగిటివ్ ఎనర్జీ అనేది దూరంగా వెళ్ళిపోద్ది అని తెలిసింది. అదే వచ్చాను. యశ్వంత్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్ ఏమడి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను, దర్శనం చేసుకుందామని చెప్పి. ఇక్కడ కొన్ని ప్లేసెస్ చెప్తారు, ప్లేసెస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఉన్నాయి 6, అవి దర్శనం చేసుకుందామని వచ్చాము. ఒక 7 మెంబర్స్ దాకా. నేను ఎప్పుడు చేయలేదు, అందుకే నాకు కూడా ఇక్కడ మంచిగానే ఉంది. పొద్దున అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ కూడా బాగానే ఉంది. சொல்லுங்க
4 வருஷம் இங்கே இங்கே தான் வச்சுருக்க கோயிலில் கருங்கால் மலை வாங்க நல்ல ஃபேமஸானது. வேண்டுதல் நிறைவேறுன்னு சொல்லி நிறைய பேர் வந்து வாங்கிட்டு போகிறாங்க. ஆந்திரா பாதாள செம்ம முருகன் கோயில் இங்கே நிறைய ஆந்திராவிலேருந்து நிறையா வர்றாங்க. இங்கே தெலுங்கானா ஆந்திரா எல்லாமே இங்கே வந்து நல்ல வேண்டுதல் நிறைவேறுன்னு சொல்லி நிறையா வர்றாங்க மக்கள் இங்கே. செம்ம முருகன் ஆலயம் கருங்காலி மாலை வாங்கிட்டு போகிறவங்க நல்லா இருக்குன்னு வந்து சொல்லிட்டு போகிறோம். ஆந்திரா, தெலுங்கானா, மகாராஷ்டிரா, கர்நாடகா, பாண்டிச்சேரி எல்லா ஸ்டேட்டும் அங்கே வாங்கிட்டு போகிறாங்க. கேரளா எல்லோரும் நல்லா இருக்குன்னு சொல்லிட்டு போகிறாங்க.